సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం రైతు సేవా కేంద్రం నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ అధ్యక్షులు మానికల నాగేశ్వరరావు. రైతులకు చెక్కులను అందజేసిన సొసైటీ త్రిసభ్య కమిటీ. జంగారెడ్డిగూడెం సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆకట్టుకున్న మెగా పుస్తక ప్రదర్శన, తిలకించిన విద్యార్థులు. మాస శివరాత్రి పురస్కరించుకుని పలు శైవ క్షేత్రాల్లో శివపార్వతుల కళ్యాణం, జ్యోతిర్లింగార్చన, విజయదుర్గమ్మ తల్లి ఉత్సవాలలో పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా కుటుంబ సభ్యులు. రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన అడిషనల్ డీజీ మహేష్ చంద్ర. జంగారెడ్డిగూడెంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి, వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు ఘన స్వాగతం పలికారు. నరేంద్ర మోదీకి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. సత్యసాయిబాబా మహాసమాధిని మోదీ దర్శించుకున్నారు. 100 రూపాయల నాణెం, 4 తపాలా బిళ్లలను మోదీ ఆవిష్కరించారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనమని నరేంద్ర మోదీ అన్నారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందని అన్నారు. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని, భారతీయ నాగరికతకు సేవా మూల కేంద్రమని తెలిపారు. భక్తి, జ్ఞానం, కర్మ ఈ 3 సేవతోనే ముడిపడి ఉంటాయని అన్నారు. సేవే పరమ ధర్మమని మన నాగరికత చెప్పిందని తెలిపారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని తెలిపారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఇదే బాబా నినాదమని అన్నారు. బాబా ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయని, చాలా మంది జీవితాలను బాబా సమూలంగా మార్చేశారని వెల్లడించారు. జంగారెడ్డిగూడెంలో మధ్యస్థంగా ఉన్న విజయదుర్గమ్మ వారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం నందు తృతీయ కార్తీక మాసం ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. బాల త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్ పర్యవేక్షణలో మంగళవారం శివపార్వతుల కళ్యాణం, జ్యోతిర్లింగార్చన పూజలు చేశారు. మాస శివరాత్రి పురస్కరించుకుని శివపార్వతులకు పల్లకి సేవ నేత్రపర్వంగా చేశారు. ఉభయదారులుగా ఎర్రం ఉదయ్ కుమార్, గీతా దంపతులు, గుడిమెట్ల యుగంధర్, ఉషారాణి దంపతులు, దోసనపూడి ఏడుకొండలు, పద్మావతి దంపతులు పాల్గొన్నారు. ఈ కళ్యాణం అనంతరం లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, జయలక్ష్మి దంపతులు, చామర్తి శ్రీరాములు, వందనపు వెంకటేశ్వరరావు, సాయిబాల పద్మ దంపతులు, వాసవి సాయి నాగేష్, కర్పూరం కృష్ణ, పూర్వపు జడ్పీటీసీ సభ్యురాలు బంగారు శివలక్ష్మి, సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా తదితరులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు. శివపార్వతులను, విజయదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. నేరెళ్ల సుబ్రహ్మణ్యం, మండా సత్యసాయినాథులు భక్తుల అల్పాహారం ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, సెక్రటరీ మాడ రామ్మోహన్ రావు, మానేపల్లి రోహిణి తదితర సభ్యులు సహకరించారు.
శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ 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 విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంతో పాటు కైలాస ప్రస్తార జ్యోతిర్లింగార్చన కార్యక్రమంతో కూడుకున్నటువంటి లక్షదీపార్చన విశేషంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో అనేక మంది భక్తులు కార్యక్రమంలో పాలు పంచుకుని కార్యక్రమాన్ని సమున్నతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు అనేకం ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమానికి అపూర్వమైనటువంటి ఆదరణ, అదేవిధంగా కార్యక్రమం నిర్వహణ కూడా సశాస్త్రీయంగా అందంగా నిర్వహించేటువంటి పరిస్థితులు భగవంతుడు కల్పించడం, అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాలన్నీ వైభవంగా నిర్వహించుకోవడం, అదేవిధంగా పార్థివలింగాన్ని ఏర్పాటు చేసుకుని 4 సోమవారాలు విశేషంగా ఆలయంలో ఉన్నటువంటి పంచభూత మరకతలింగేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా ఏకాదశి రుద్రాభిషేకం మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని కన్నుల పండుగ వైభవంగా నిర్వహించుకుందాం. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఆలయ కమిటీ సభ్యులు రాధాకృష్ణ గారి నేతృత్వంలో అందించినటువంటి సేవలు ఎప్పటికీ మరుపురానివి. వారందరూ తరిస్తూ మనల్నందరినీ తరింపజేస్తున్నారు ఈ కార్యక్రమాల ద్వారా. అందుకు జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు, అయ్యవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయ్యవారిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. మన జంగారెడ్డిగూడెం గ్రామంలో విజయదుర్గ అమ్మవారి సన్నిధిలో ఈ రోజు కార్తీక మాసం మంగళవారం పురస్కరించుకుని మాస శివరాత్రి సందర్భంగా ఈ రోజు స్వామివారి శాంతి కళ్యాణము మరియు సహస్రలింగార్చన కార్యక్రమము రెండు కూడా చాలా బాగా జరిపించినారు. విజయదుర్గ అమ్మవారి కమిటీ వారు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పి, గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతూ వారు నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. కావున విజయదుర్గ అమ్మవారికి కమిటీ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. ఏలూరులో గ్రీన్ సిటీ నందు ఒక భవనంలో నివాసం ఉన్న మావోయిస్టులను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరా సహాయంతో మావోయిస్టుల స్థావరాన్ని జల్లెడపట్టారు. ఏపీలో మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరులో 28 మంది, కాకినాడలో 2, ఏలూరులో 15 మంది, విజయవాడలో 4, కోనసీమ జిల్లాలో 1ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి మావోయిస్టులు రావాలని చూస్తున్నారని అడిషనల్ డీజీ మహేష్ చంద్ర తెలిపారు. ఈ నెల 17వ తేదీన కీలకమైన ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. మారేడు మిల్లులో జరిగిన ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. వారిని బట్టి రాష్ట్రంలో మావోయిస్టులు ఉన్న ప్రాంతాల సమాచారం రాబట్టామని, రాష్ట్ర చరిత్రలో మంగళవారం కీలక వ్యక్తులను పట్టుకోవడం జరిగిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర, ఏరియా కమిటీ సభ్యులు ప్లాటూన్ టీంలను పట్టుకున్నట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి వెపన్స్ 45,272 రౌండ్స్, 2 మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామగ్రి లభించినట్లు తెలిపారు. ఇంటెలిజెన్స్ విభాగం పనితీరుతో పాటు మిగిలిన అధికారుల విధులను సైతం కొనియాడారు. తెలంగాణలో కొంతమంది మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడంతో ఏపీలో షెల్టర్ కోసం ఆశ్రయించారని తెలిపారు. మావోల విభాగానికి కీలక వ్యక్తిగా ఉన్న హిడ్మాను పట్టుకున్న తరువాతే చంపాము అనే దానిలో నిజం లేదని తెలిపారు. ఈ రోజు పట్టుకున్నటువంటి మావోయిస్టులు ఎంతమంది? 15 మంది మావోయిస్ట్ కార్డర్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి వివరాలు ఇంకా కలెక్ట్ చేస్తారు. వీళ్ళలో ఒక 4 ఆడవాళ్ళు, 11 మంది జెంట్స్ ఉన్నారు. సార్ వెపన్స్ ఏమైనా ఉన్నాయా సార్? కొన్ని వెపన్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. సార్ ఏ రాష్ట్రం చెందినవారు సార్? వీళ్ళందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన. అంటే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు సార్ ఇక్కడ? అంటే వీళ్ళ మీద నిఘా నడుస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని ప్రెస్ మీట్లో చెప్తాము. ఇది పోలీస్ ఆపరేషన్. ఓకే సార్. ఒక జాయింట్ ఆపరేషన్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ కానీ గ్రౌండ్స్ అందరు కలిసి ఆపరేషన్ చేయడం. సార్ ఏలూరులో ఇంకా ఎవరైనా ఉన్నారా సార్? ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ ఆపరేషన్ 100% సక్సెస్. ఐడెంటిఫై చేసిన అందరినీ అరెస్ట్ చేశారు. ఎన్ని ప్లేస్లో జరిగింది సార్? ఇంకా మన గ్రీన్ సిటీలో జరిగింది. ఇది గర్ల్స్ ఎంతమంది? 4 లేడీస్ ఉన్నారు. దాంట్లో 11 మంది జెంట్స్ ఉన్నారు. ఒట్లూరులో ఏరియాలో కూడా ఒకరిని పట్టుకున్నారు. డీటెయిల్స్ చెప్తారండి. 15 మంది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఒక ప్లేస్లో అరెస్ట్ చేశారు. కామవరపుకోట మండలం తడికలపూడిలో ఉన్న అతి పురాతనమైన శ్రీ గంగా పార్వతి సమేత గంగేశ్వర స్వామి దేవాలయం ఉన్న శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా మాస శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఆ మహాశివునికి 1,00,000 బిల్వార్చన, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని చేశారు. వందలాది మందిగా భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయం చుట్టూ రంగురంగులతో ముగ్గులు వేసి శివుడి ప్రతిరూపం, ముగ్గు రూపంలో జ్యోతిర్లింగాలు,
నందీశ్వరుని ఓంకారం ఆకారంలో ముగ్గులకు రంగులు దిద్దారు. వాటి చుట్టూ దీపాలను ఏర్పాటు చేసి వెలిగించారు. ఓం నమః శివాయ అంటూ నామస్మరణ చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దీపకాంతులతో శివాలయ ప్రాంగణం జ్యోతి స్వరూపంగా మారింది. శివగణమై పేరిని తాండవమాడెనురా నర నరము పంచాక్షర స్వరమై కొని ఆడెరా ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ బ్రహ్మనాశిత ధ్యాన శివ మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెనురా తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా చూడరా దయ చేయరా హే సాంబదిగంబరా పరివారమై దరి చేరరా పరమతి పాకరా నడయాడరా మా నడుమనా నగజావర సుందరా విహరించరా మా వినుతిలో విశ్వంభరా హరా శంభో శంకరా శంభో శివంకరా శంభో భక్తవ శంకరా శంభో శివగణమై పేరిని తాండవమాడెనురా నర నరము పంచా ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి నందు శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం నందు D2D డాన్స్ అకాడమీ నిర్వాహకురాలు లక్ష్మీ కళ్యాణి ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన D2D డాన్స్ అకాడమీ కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. సర్పంచ్ శంకర ఆంజనేయులు తదితరాల ఆహ్వానం మేరకు ప్రదర్శన చేసినట్లు కళ్యాణి తెలిపారు. క్లాసికల్ తో పాటు వెస్ట్రన్ డాన్స్ సైతం వేసినట్లు తెలిపారు.
జంగారెడ్డిగూడెం 25వ వార్డు నందు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న దంపతుల ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు, జిల్లా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్య గుప్తా, కౌన్సిలర్స్ చిటికల అచ్చిరాజు, లోకార్పు వెంకటేశ్వరరావు, నేకూరి కిషోర్, ఉగ్గం ప్రసాద్, కనుమూరి లావణ్య, అనుబంధ విభాగ అధ్యక్షులు తాడేపల్లి ఉమాదేవి, పఠాన్ పర్వేజ్, జీడికంటి రామారావు, వీరవల్లి సోమేశ్వరరావు, ఆడవాల రాంబాబు, చిప్పాడ వెంకన్న, కంచర్ల విష్ణు, నేట్రు గణేష్ పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు పేదవాడికి ఉపయోగపడాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తే కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి పేదవాడికి వైద్యం అందకుండా చేయాలని చూస్తుందని గురునాథరావు అన్నారు. పలువురు కోటి సంతకాలు చేశారు. ఎక్కువగా పేద ప్రజలందరూ కూడా అప్పులు పోలే, వడ్డీలు కట్టలేక సత్వపోయే పరిస్థితులు చూడటానికి బాగా ఉన్నట్టు కనిపించిన వాళ్ళ గుండెల్లో విషాదం ఉంటుంది. మమ్మల్ని ఈ రకంగా మా దేవుడు ఎందుకు చేశాడని చెప్పేసి బాధపడే సందర్భాలు కూడా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదు ఉద్దేశం మీద ఆరోగ్యం తీసుకోవడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఉచితంగా వైద్యం అందినట్టు అనారోగ్యం కారణంగా వాళ్ళ పట్టణం ఇచ్చిన అవ్వకుండా కాపాడారు. అలాగే జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత వైద్యమే కాదు విద్యాపరంగా ప్రతి ఒక్క వ్యాధింటి పిల్లలు కూడా బాగా చదువుకోవాలని అమ్మఒడి తీసుకురావడం, చాలా మంది కుటుంబాల్లో పిల్లలు చదివించలేక వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పనిలో కట్టడం, కొంతమంది దూరం దగ్గరికి పారితానికి వెళ్ళకూడదు చూసాం. అమ్మఒడి పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదివించుకోవడం, వాళ్ళు నచ్చిన స్కూల్లో చదివించుకోవడం, వాటి జగన్మోహన్ గారు ఆ డబ్బుల ద్వారా చదివించుకోవడం. అలాగే డ్వాక్రా మహిళలు వాళ్ళ రుణాలు ఇబ్బంది లేకుండా ఆ డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేయడం కూడా అందరికి కూడా ధనవంతుడికి పేదవాడికి తేడా లేకుండా అందరం కూడా ఒకే రకంగా తిండి తింటూ బతికే పరిస్థితులు జగన్మోహన్ గారు కల్పించిన సంగతి అందరూ తెలుసు. ముఖ్యంగా మనకు ఉన్నవి రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ 17 కాలేజీలు తీసుకొచ్చారు. ప్రపంచ రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్ర ఎక్కడ విధంగా 17 మెడికల్ కాలేజ్ ఉచితంగా వైద్యం ఉంటుంది. అలాగే చాలా మంది పిల్లలకి డాక్టర్ వాళ్ళు కోరుకుంటుంది, వాళ్ళకు కూడా ఉచితంగా డాక్టర్ అయ్యే అవకాశాన్ని కూడా నేను కల్పించడం జరిగింది. మనం ఈ మధ్య చూస్తాం, ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్తే 5,000, 10,000 తక్కువ కాకుండా అయ్యే పరిస్థితి ఈ రోజున. మీకు ఎప్పుడైతే డాక్టర్లు ₹1 50 లక్షలు కట్టి సీట్లు తెచ్చుకొని డాక్టర్ అయిన తర్వాత ఆ డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా రకరకాల టెస్టులు చేసి ఫీజులు పెట్టి ఈ పేద మంది డబ్బులు పెట్టే కార్యక్రమాన్ని అటువంటి విధానం లేకుండా డాక్టర్ ఎప్పుడైతే ఫీజు లేకుండా ఉచితంగా చదువుకున్నాడు అతను ప్రజలకు సేవ చేస్తున్న ఉద్దేశం మీద. కానీ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీ వస్తే ప్రైవేట్ హాస్పిటల్ దెబ్బతింటాయి, ప్రైవేట్ కాలేజీలు దెబ్బతింటాయి అని పేద ప్రజలకు అన్యాయం చేసే విధంగా మళ్ళీ వీటిని ప్రైవేట్ పరం చేసే విధానానికి ఆయన శ్రీకారం చుట్టి ఈ హాస్పిటల్ అన్ని కూడా ప్రైవేట్ చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎలక్షన్ లేవు, మనకి ఎన్నికలు లేవు, ఇవాళ ఏమి కూడా మేము వచ్చి ఎన్నికల ప్రచారం కాదు, పూర్తిగా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. వైద్యం కానీ విద్య కానీ ఉచితంగా అందాల ఉద్దేశం మీద మరి వాడవాళ్ళ తిరిగి మీ అందరితో సంతకాలు పెట్టించి గవర్నర్ గారికి ఇచ్చి ఆ కార్యక్రమాన్ని ఆ ప్రైవేట్ చేయకుండా కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం రావడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం కార్తీక మాసం 4వ మంగళవారం సందర్భంగా భక్త సంద్రమైంది. భారీ స్థాయిలో భక్తులు తరలి వచ్చారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు చేశారు. స్వామివారి దర్శనార్థం సుమారు 40,000 మంది విచ్చేసినట్లు తెలిపారు. సుమారు 16,000 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ స్వీకరించారని తెలియజేశారు. వివిధ సేవల రూపేణా 9,95,438 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. చక్రదేవరపల్లి గ్రామస్తులచే దాతల సహకారంతో కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం చేశారు. కార్తీక మాస మహోత్సవంలో భాగంగా స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగ జరిపారు. బుధవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి లక్షల తమలపాకులతో లక్షార్చన ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్వికులచే అత్యంత వైభవంగా జరిపించారు. కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు దంపతులు, రాష్ట్ర కార్యదర్శి శేషులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందజేశారు. బుధవారం వివిధ సేవల రూపేణా 2,35,450 రూపాయలు సమకూరినట్లు తెలియజేశారు.
చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో కొలువై ఉన్న శివాలయంలో కార్తీక మాస మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక విశిష్టమైన కైంకర్యాలు చేశారు. ఆలయ అర్చకులు పేటేటి గణేష్ ఆధ్వర్యంలో దర్భలతో అన్నంతో అభిషేకం నిర్వహించారు. 3 రోజుల పాటు ప్రదోష కాలంలో పూజలు అందుకున్న లడ్డూలను వేలంపాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో పలువురు కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసం పురస్కరించుకుని కోటపాడు శివాలయం భక్త సంద్రమైంది. ఓం నమ శివాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. హరిదాసులు వచ్చేస్తున్నారు. సంక్రాంతి మరో 2 మాసాల్లో వస్తుండటంతో హరిదాసులు సందడి చేస్తున్నారు. అప్పట్లో ఒక చేతిలో చిడతలు ఉండి మెడపై మృదంగం, శిరస్సుపై కలసం ధరించి హరిదాసులు కాలిబాటన పయనిస్తూ కృష్ణ రామ శ్లోకాలను పఠించేవారు. కానీ నేడు మోడ్రన్ హరిదాసులు ప్రత్యక్షమవుతున్నారు. అప్పట్లో దాన ధర్మాలు చేసేవారని, నేడు తమకు దానం ఇచ్చేవారు కరువయ్యారని తెలంగాణ జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకటేష్ అనే హరిదాసు తెలియజేస్తున్నారు. 4 తరాల నుంచి హరిదాసులుగా లోక కళ్యాణం కోసం గ్రామాల్లోని పురవీధులలో సంచరిస్తున్నట్లు తెలిపారు. తాను 4వ తరం వాడినని పేర్కొంటున్నారు. తమ కలసంలో బియ్యం, నిత్యావసరాలు నగదు వేసి దానం చేస్తే ఇంట్లో తిండి గింజలకు లోటుండదని శాస్త్రం చెబుతుందని, కానీ తమకు దానం ఇవ్వడానికి చేతులు ముందుకు రావడం లేదని వాపోతున్నారు. వృత్తిని నమ్ముకుని హరిదాసులుగా సంచరిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మోడ్రన్ హరిదాసు వెంకటేష్ మాట్లాడారు. అప్పట్లో 2 మనుషులను వెంటబెట్టుకుని చెడతలు, తంబూరాలతో గ్రామాల్లో కాళ్లకు గజ్జెలు కట్టి నోటితో నామాలు జపిస్తూ పర్యటించేవారమని, కానీ ఆ 2 మనుషుల కూలీ ఖర్చులు సైతం నేడు రాకపోవడంతో ఇలా మోటార్ సైకిల్ పై వస్తున్నట్లు తెలియజేశారు. జై శ్రీరామ నారాయణ వైకుంఠవాస పాడరకు జై శ్రీరామ్. నేను హరిదాసునండి. ఇది 4వ తరం 3వ తరంగా నేను తిరుగుతున్నాను. ఈ హరిదాసు అయితే మాననండి. మాకు ఏ పెట్టుబడి లేదు, ఏ గిట్టుబాటు రావట్లేదు. హరిదాసు ఈజీగా తిరిగితే మీకు మంచిది, మాకు మంచిది. ఆ కలిశంలో 20 10 100 మీకు తోచినంత సాయం చేస్తే మీకు ఇంట్లో కూడా శుభం కలుగుద్ది. మీరు శుభంగా ఉంటారు, మీకు మంచి జరుగుద్ది. పెళ్లిగా అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని పెళ్లి కాకపోయినా అందులో కలిశంలో వేసి ఆశీర్వదించడం తీసుకుంటే మీకు మరీ బాగుంటుందని కోరుతున్నాను.
చేస్తున్నాడు ఈ హరిదాస్. జై అంతకుముందు నడిచి తిరిగే వాళ్ళం అండి. ఇప్పుడు పెద్ద ఊళ్ళు కూడా పెరిగిపోయా. మేము నడిచి తిరుగుతున్నాం. మీకు తెలిసిందే హరిదాస్ తిరిగితే చాలా మంచి లోకకన్య కోసం మేము తిరుగుతున్నాం. మాకు ఏ పెట్టుబడి లేదు. మాకు జాబులు ఉన్నాగా మేము జాబులు కూడా కొంతమంది వదిలేసుకొని వచ్చి మిమ్మల్ని నమ్ముకొని ఈజీగా తిరుగుతూ మీ ఆ శ్రీరామ పాటలు మీకు సంకీర్తనలు వినిపిస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం నమః శివాయ. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో గురువాయిగూడెం మానవతా కమ్యూనిటీ హాల్లో బుధవారం వన సమారాధన కార్యక్రమం అత్యంత ఉత్సాహవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరాటం రెడ్డిబాబు, రావురి కృష్ణ, ఉండవల్లి శ్రీనివాస్, అభిన దత్తాత్రేయ, గూడూరి వెంకట శివరాం ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే మానవతా యాక్టివ్ టీం అంతా దంపతులతో విచ్చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. రాష్ట్ర కళాకారుల సంఘం అధ్యక్షులు కృష్ణబాబు ఆధ్వర్యంలో ఆటపాటలతో సందడి చేసి వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా మానవతా కమ్యూనిటీ హాల్ కి పూర్వం 50,000 రూపాయలు, ప్రస్తుతం 50,000 రూపాయలు ఇచ్చిన దాత వీరస్వామి దంపతులను సన్మానం చేశారు. గూడూరి వెంకట శివరాం ప్రసాద్, ఉండవల్లి శ్రీనివాసులను సైతం సత్కరించారు. గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా మానవతా మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణను పలువురు సత్కరించి అభినందించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ మేనేజర్, మున్సిపల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. మానవతా కమిటీల్లో మానవతా వనభోజన మహోత్సవం కార్యక్రమం హాజరైనటువంటి మానవతామూర్తులు, పుర ప్రముఖులు, ఆహ్వానితులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున ఈ వన సమారాధన సక్సెస్ ఇంత బాగా జరిగినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం. నన్ను ఈ సంవత్సరం మానవతా మండల ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నటువంటి మానవతామూర్తులకి, ప్లస్ నన్ను ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షల వల్ల గోకుల తిరుమల పారిజాతగిరికి చైర్మన్ గా ఎన్నిక కాబడి ప్రమాణ స్వీకారం చేయనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి పాదాభివందనం చేసుకుంటూ నన్ను ఎంతో ప్రజలకు ఉపయోగపడేటట్టు నన్ను దీవించు తండ్రి. నా మనసులో చెడు గుణమును పోగొట్టి ఇతరులకి సహాయం చేసే గుణం ప్రసాదించని, సహాయం చేసే నన్ను ఆశీర్వదించని ఆ భగవంతుడిని కోరి ప్రార్థిస్తున్నాను. ఉన్న మానవతా సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. కార్తీక మాస వనభోత్సవాల్లో భాగంగా ఈరోజు గురువాయిగూడెంలో ఉన్న మానవతా కమ్యూనిటీ హాల్లో ఈరోజు కార్తీక వనభోజనాలు మానవతా సభ్యుల అందరి యొక్క సహకారంతో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మండలంలో ఉన్న మానవతా సభ్యులందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. దీంట్లో అందరూ కూడా మానవతా సభ్యులుగా చేరడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా మానవతా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ప్రత్యేకించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాల్లో కళాకారుడైనటువంటి శ్రీ ఎల్ఆర్ కృష్ణబాబు గారు అందరినీ కూడా ఉర్రూతలోగించి 60లో ఉన్న వాళ్ళందరినీ కూడా 20కి తీసుకెళ్లి ఆయన జానపద నృత్యాలతో, కోలాటాలతో అందరికీ కూడా చక్కగా ఉత్తేజపరిచారు. ఇది ఆరోగ్యానికే కాకుండా సంతోషానికి అన్ని కూడా అని చెప్పేసి కృష్ణబాబు గారు చెప్పడం జరిగింది. కృష్ణబాబు గారికి కూడా మా మానవతా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం 750 సభ్యత్వాలు సేకరించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరంలో 1000 సభ్యత్వాలు పూర్తి చేసి మానవతా సేవలను ఇంకా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి అందరం కూడా అనుకుంటున్నాము. దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి 600 రూపాయల సభ్యత్వం చెల్లించి మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుచు అందరికీ సెలవు తీసుకుంటున్నాం. మరి ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే మానవతా సంస్థలో మగవారే కాకుండా ఆడవారు కూడా ఉన్నారు. ఎక్కువగా చాలా ప్రాముఖ్యతగా ఎక్కువగా చేస్తున్నారు. దానిలో ఏలూరు యూనిట్ మొత్తం 9 మంది కూడా ఆడవాళ్లే. వాళ్ళందరూ 4700 సభ్యత్వాలతో రాష్ట్రంలో 2వ స్థాయిలో ఉన్నారు. అలాగే మా మండలంలో 750 సభ్యత్వాల్లో కూడా 332 సభ్యత్వాలతో త్రిపుర రమేష్ గారు ముందు స్థానంలో ఉన్నారు. వారికి కూడా మా మానవతా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రాబోయే రోజుల్లో 500 సభ్యత్వాలు పూర్తి చేస్తారని చెప్పేసి నమ్మకంతో ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. మానవతా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అల్లూరి రామకృష్ణ గారు మన మానవతాలో ఎనలేని సేవలు చేస్తూ ఉండగానే మరి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి మన పారిజాతగిరికి వారు చైర్మన్ గా ఎన్నికయ్యారు. కాబట్టి మన అందరం కూడా వారికి ఒకసారి చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేసిందిగా కోరి ప్రార్థిస్తూ వారిని మరి ఇప్పుడు మన మానవతా కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ, ముఖ్యంగా మహిళా తల్లులు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వారిని మనం సత్కరించుకుందాం. ఇలాంటి మానవతా మూర్తులు ఇంకా అనేక మంది బయలుదేరి సమాజం కోసం, అలాగే నిరుపేదల కోసం, అలాగే చదువుకోలేనటువంటి పేద విద్యార్థుల కోసం సహాయ సహకారాలు అందిస్తూ మున్ముందుకు సాగాలని అటువంటి మా అల్లూరి రామకృష్ణ గారు కూడా గతంలో మరి మా కళాకారులను కూడా ఎంతో ప్రోత్సహించారు. వారికి ఆ శ్రీమన్నారాయణుడు, ఆ తిరుమల
తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి నిండు ఆశీస్సులు అందిస్తూ కలకాలం వారి కుటుంబం చల్లగా ఉండాలని మనందరి తరఫున దీవిస్తూ జై మానవత. జంగారెడ్డిగూడెం రాజుల కాలనీ రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షులు మానికల్ నాగేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు 2వ విడత అన్నదాత సుఖీభవ, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమం టీవీపై వీక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు చెక్కులను అందజేశారు. మానికల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే సాయం అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది రైతుల ప్రభుత్వం అని, మంచి ప్రభుత్వం అని ఆయన అన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో మొత్తం 8,291 మంది రైతులకు 5,80,37,000 రూపాయల నిధులు ప్రభుత్వం అందిస్తుందని సొసైటీ డైరెక్టర్ పాతూరి అంబేద్కర్ కొంచడ ప్రసాదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, వ్యవసాయ సహాయకులు ఫణికుమార్, సోనియా, కూటమి నాయకులు పాల్గొన్నారు. రైతులకు నిధులు జమ కాకపోయినా ఏమైనా సమస్యలున్నా నేరుగా మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సిటీ న్యూస్ తో కోరారు. 2021 తేదీ మధ్యాహ్నం 2 గంటలకి పిఎం కిసాన్ పథకం యొక్క 21వ విడత విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మండలాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఈ విషయం ప్రతి రైతుకి తెలియపరిచి రైతుల ద్వారా మరి మన్నలు పొందాలని చెప్పేసి మరి మన ప్రధానమంత్రి గారి యోజన పథకం కింద ఈ రైతు భరోసా 7,000 చొప్పున ప్రతి ఒక్కరికి 7,000 చొప్పున వేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి 2,000, 5,000 మొత్తం టోటల్ గా 7,000 వేయటం జరిగిందండి. ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతులకి ఈ సొసైటీ త్రిమాన్ కమిటీ మొత్తం అధ్యక్షుడికి మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయమని చెప్పేసి మాకు ఆదేశాలు వచ్చినాయి. మేము ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి కేంద్ర ప్రభుత్వం వచ్చి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 5,000 రూపాయలు మరి ఆర్థిక సాయం కింద ప్రతి ఒక్క రైతుకి మరి ఇవ్వదలిసి మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి తప్పనిసరిగా రైతులకి మేలు చేయాలనే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులతో అండగా ఉండి రైతులకు ఇబ్బంది లేకుండా వారు తప్పనిసరిగా ఆర్థిక సాయం చేస్తున్నారు. మరి అందరూ కూడా ఇది మరి గమనించాలి. ఎవరికైనా 7,000 రూపాయలు మరి డబ్బులు మరి అకౌంట్లో పడినట్టయితే తప్పనిసరిగా వచ్చి అధికారులు కూడా కలవమని చెప్పి రేపు నుంచి కానీ ఈరోజు సాయంత్రం నుంచి కానీ అకౌంట్ చూసుకున్న తర్వాత వచ్చి కలిసి మరి ఏమన్నా కాగితాలు ఆధారం ఏమైనా పొరపాట్లు ఉన్నా సరే వాళ్ళు సరి చేసుకుని ఇచ్చుకున్నట్టయితే వాళ్ళకు కూడా అమౌంట్ మరి అలాగే మరి రాష్ట్రం మొత్తం మీద 6,310 మందికి 6,310 కోట్ల రూపాయలు ఈరోజు మరి ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఇది ఇటువంటి ప్రభుత్వం మనకు ఎప్పుడు కూడా కొనసాగాలని చెప్పి మరి అలాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారిని, మరి ప్రధానమంత్రి గారిని, మరి లోకేష్ గారిని, మరి మన పవన్ కళ్యాణ్ మరి అందరూ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి మా జంగాటంలో మరి జంగాటం మండలానికి సంబంధించి మరి జంగాటం పిఎస్ సొసైటీ నుంచి మరి ధాన్యం కొనుగోలు కూడా ప్రారంభించాం. తప్పనిసరిగా రైతులందరూ గమనించి మరి సొసైటీకి ధాన్యం ఇచ్చినట్టయితే తప్పనిసరిగా మరి మీకు తొక్కాల్లో కానీ అమౌంట్లో కానీ ఏ తేడా కూడా ఉండదు. ఏదైనా తేడా ఉంటే తప్పనిసరిగా మరి మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మేము వారికి అందరూ కూడా ఇబ్బంది లేకుండా అమౌంట్ వచ్చేలా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ పథకం కింద ఈరోజు 21వ విడత అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. పిఎం నిధి నుండి 5,000 రాష్ట్రం నుంచి మొత్తానికి 7,000 మనకి జమ అవుతుంది. 58వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో పూర్వ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా సాధికారత ఆత్మ నిర్భర భారత్ అంశంలో ముఖ్య వ్యక్తులుగా మదనం బేడి కృష్ణప్రియ, అర్జుల మురళీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులను ఉపన్యాసాలతో ఉత్తేజపరిచారు. ముందుగా భారత పూర్వ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కృష్ణప్రియ మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి తొలి మహిళా ప్రధాని అని, ధైర్యశాలిగా సేవలు అందించారని, ఈ సందర్భంగా వారి సేవలు పిల్లలకు వివరించారు. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా నాటి స్వతంత్ర ఉద్యమంలో ఝాన్సీ లక్ష్మీబాయి కీలక పాత్ర వహించారని తెలిపారు. అర్జుల మురళి మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ గా ప్రపంచం ముందు నిలబడ్డామని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు, గ్రంథాలయ అధికారి పి దుర్గారావు, కామరాజు, దోసూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
అలా ప్రపంచ దేశాల్లో అందరూ ఆర్థికంగా బాగా బలపడి ఉన్నారు. అప్పటికి మన దేశం 14వ స్థానంలో ఉంది కదా, ఆర్థికంగా దెబ్బతినేసి. నరేంద్ర మోడీ గారి తాత ముత్తాతలు అందరూ బాగా ధనవంతులు, డబ్బంతా తెచ్చేసారు కదా. ఆయన 116 రూపాయలు సంచి వేసుకుని ప్రధానమంత్రి పదవి ఎక్కాడు. ఆయన ఏం డబ్బు తేలా, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఆయన ఏమి వచ్చిన రూపాయి తినకుండా, ఎవరిని తినకుండా మనం పెట్టేటువంటి జిఎస్టీ ఉంది కదా. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జంగారెడ్డిగూడెం పట్టణంలో అద్భుతంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వివిధ స్కూళ్ళ నుంచి పిల్లల పార్టిసిపేషన్ కూడా, స్పందన కూడా చాలా బాగుంది. ప్రభుత్వ పాఠశాలలు అంటే గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్, ప్రైవేట్ స్కూళ్ళ నుంచి పార్టిసిపేషను చాలా అద్భుతంగానే బాగుంది. అట్లాగే క్విజ్ కానీ, ఎస్సే రైటింగ్, డిబేటు, చిత్రలేఖనము, చదరంగము అన్ని పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మానసిక వికాసానికి తర్వాత ఈ గ్రంథాలయాలు బాగా ఉపయోగపడతాయి. అట్లాగే ఈ పార్టిసిపేషన్లో, ఇలాంటి కాంపిటీషన్లో పాల్గొనడం వల్ల వాళ్ళలో సృజనాత్మకత శక్తి వెలికితీయడంతో పాటు లీడర్షిప్ క్వాలిటీసు, ఇతర స్కూల్లో ఉన్న విద్యార్థులు పరిచయం అవ్వటము, తర్వాత వాళ్ళలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా పోయి మంచి సిటిజన్గాను, తర్వాత వాళ్ళు లీడర్షిప్ పెరగడానికి కార్యక్రమం బాగా దోహదపడుతుంది. అట్లాగే ఈ కార్యక్రమంలో మొదటి నుంచి కూడా అన్ని కార్యక్రమాలు చాలా చాకచక్యంగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మా రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే లైబ్రేరియన్ గారు దుర్గారావు గారికి ఈ కార్యక్రమాలు రూపకల్పన చేయటం కానీ, సమాచారం అందించడంలోను, అలాగే మా ఇతర డైరెక్టర్లు వాళ్ళ కార్యాచరణ కూడా చాలా బాగుంది. అట్లాగే ప్రైవేట్ స్కూల్ నుంచి, ప్రభుత్వ స్కూల్ నుంచి పంపిస్తున్న అధ్యాపకులకి, యజమానులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సంవత్సరం ఎన్డీఏ అంటేనే న్యూ డెవలప్మెంట్ యాస్పిరేషన్లో భాగంగా నూతనంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడటం, ఇందులో 3 పార్టీలు ఉండటం, భారతీయ జనతా పార్టీకి కొప్పాక శ్రీనివాస నాకు శాఖ గ్రంథాలయానికి చైర్మన్గా రావటం, కూటమి ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో ఈ శాఖ గ్రంథాలయంలో కాంపిటీషన్లో ఎన్నో ప్రైజులు తీసుకున్నవాడిని, ఇట్లాంటి యాక్టివిటీస్ మీద బాగా ఉత్సాహం ఉన్నవాడిని. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా ఇలాంటి గ్రంథాలయాలను వేదికలుగా ఉపయోగించుకుని మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేటువంటి మహత్తరమైన శక్తి, జ్ఞాన భాండారము మన జంగారెడ్డిగూడలో ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిస్ అవ్వకండి. కేవలము కాంపిటీషన్లోనే పాల్గొనకుండా రోజు మీకున్న సమయంలో 1 గంట గ్రంథాలయానికి కేటాయించండి, విజ్ఞానాన్ని సముపార్జించండి అని మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. విద్యార్థుల మేధోశక్తి ఉత్పత్తికి, భావితరాల ఉన్నతికి పుస్తకాల పఠనం ఎంతో దోహదపడుతుందని, నిత్యం మంచి పుస్తకం పఠనం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ పివి వరలక్ష్మి అన్నారు. చరవాణిలకు, టీవీలకు బానిస కాకుండా పుస్తకాల వైపు విద్యార్థుల మనస్సును తిప్పాలని తెలిపారు. పుస్తక సాధన వలన ప్రయోజనాలు వివరించారు. సిల్వర్ వోక్స్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన మెగా పుస్తక ప్రదర్శన నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ పుస్తక ప్రదర్శనను ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థులు బుధవారం తిలకించారు. మెగా పుస్తక ప్రదర్శనలో అనేక రకాలైన కరెంట్ అఫైర్స్, సైన్స్, గణితం, సోషల్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ తదితర రకాల పుస్తకాలను ఏర్పాటు చేశారు. పుస్తకాల విలువ తెలిసేలా పుస్తక ప్రదర్శన నిర్వాహకులకు, విద్యార్థులకు వివరించారు. అంతేకాకుండా శాస్త్రవేత్తలు కనిపెట్టిన వివిధ పరికరాలు, వాటి ప్రయోజనాలు వంటి పుస్తక ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. కవులు, రచయితలు రాసిన పుస్తకాలే కాకుండా 64 కళలకు సంబంధించిన పుస్తకాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆధ్యాత్మిక చింతను కలిగించే భగవద్గీత, రామాయణం తదితర మతాల బోధనలను సంబంధించి పుస్తకాలు పొందుపరిచారు. ప్రపంచ, దేశీయ, రాష్ట్రీయ చరిత్రలు, భౌగోళిక స్వరూపాలు, గ్రహాలు, ఖగోళ పరిజ్ఞానం సంబంధించిన పుస్తకాలను ఆసక్తిగా విద్యార్థులు తిలకించి కొనుగోలు చేశారు. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వివిధ రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు, స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీ వీక్షకులను ఆకర్షించింది. పుస్తక ప్రదర్శన తిలకించడానికి వచ్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ తో పాటు ఒక పుస్తకాన్ని ఉచితంగా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటువంటి మెగా పుస్తక ప్రదర్శనను ఇప్పటి వరకు తాము చూడలేదని తెలిపారు. ఇటువంటి గ్రంథాలయాలు విద్యార్థులకు ఎంతో దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. Jangareddigudem, we strongly believe in today's reader is tomorrow's leader. So ఈ కొటేషన్ ని చాలా నమ్ముతాము. అందువల్ల మా స్టూడెంట్స్ అందరికీ కూడా రీడింగ్ హ్యాబిట్ అన్నది, రైటింగ్
రైట్ ఫ్రమ్ 24 years డెవలప్ చేస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరము మెగా బుక్ ఎగ్జిబిషన్ అండ్ బుక్ వీక్ 14th November చిల్డ్రన్స్ డే ని పురస్కరించుకుని చిల్డ్రన్స్ డే నుంచి 21st November వరకు ఈ 1 week డేస్ బుక్స్ అన్ని కూడా హిమాంశు బుక్ డిపో వాళ్ళు వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ ని స్టార్ట్ చేశారు. సో ఇక్కడ అనేక వేల పుస్తకాలు ఉన్నాయి. ఫర్దర్ గా ఆ బుక్స్ అన్ని కూడా మా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లైబ్రరీలో అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ అవకాశాన్ని ప్రతి తల్లి ఎవ్రీ పేరెంట్ అండ్ ద చిల్డ్రన్ షుడ్ అవైల్ దిస్ అవైలబిలిటీ అండ్ ఇట్ ఈస్ టిల్ 21st of November. సో మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఈ ఎగ్జిబిషన్ అన్నది ఓపెన్ గా ఉంటుంది. సో బుక్ రీడింగ్ అన్నది చాలా మంచి హ్యాబిట్ అండ్ దాన్ని మనం అందరము తల్లిదండ్రులు, టీచర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి ఈ హ్యాబిట్ డెవలప్ అవడం కోసం. థ్యాంక్ యూ. నా పేరు ధనుష్ వెంకటమణి. నేను జడ్పీసీ బాయ్స్ హై స్కూల్లో జంగాగూడెంలో చదువుతున్నాను. ఇక్కడ ఒక్కొక్క బుక్ ఎంత బాగుందో అంత బాగుంది. నేను ఒక బుక్ చదివాను, నాకు చాలా నచ్చింది ఆ బుక్. ఆ బుక్ పేరేంటంటే భగవద్గీత. భగవద్గీత చాలా అందంగా చాలా బాగుంది కూడా, నాకు చాలా నచ్చింది. అదే మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, చదవచ్చు. మా స్టూడెంట్స్ అందరికి బాగా నచ్చింది, కొనొచ్చు కూడా, ఇక్కడ అందరూ ఉపయోగించవచ్చు కూడా. మా క్లాస్మేట్స్ అందరికి బాగా నచ్చింది అన్నారు, నాతో కూడా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. కూడా నా పేరు జి నాగేశ్వరరావు, స్కూల్ అసిస్టెంట్ హిందీ, జడ్పీసీ స్కూల్ బాయ్స్. మరి ఈ రోజున సిల్వర్ ఓక్ స్కూల్ నందు ఏర్పాటు చేసినటువంటి పుస్తక ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. మరి అన్ని భాషల్లో కూడా పుస్తకాలు అందరికీ పిల్లలకి అందరికీ ఉపయోగపడేలాగా ఏర్పాటు చేయడం మనం ఈ యొక్క మేనేజ్మెంట్ని చాలా అభినందిస్తున్నాం. మరి ఈ విధంగా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని పుస్తక ప్రదర్శన జయప్రదం చేస్తారని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను జడ్పీ బాయ్స్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు. ఇక్కడ సిల్వర్ ఓక్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి కొన్ని విలువైన వేల కొలది పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మా పాఠశాల సంబంధించిన విద్యార్థులందరూ కూడా వచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి పుస్తకాలు అన్ని విభాగాల్లో పరిశీలించి అవసరమైన పుస్తకాలు కొనుక్కోవడానికి, అలాగే మనకి అందుబాటులో లేని పుస్తకాలను ఇక్కడ వారు తీసుకోవడానికి మంచి ఏర్పాటు చేశారు. మరి మేనేజ్మెంట్ వారిని సిల్వర్ ఓక్స్ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరూ కూడా బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. శుభోదయం అండి. ఈరోజు మేము జడ్పీ బాయ్స్ హై స్కూల్ నుంచి పుస్తకాన్ని చూడడం కోసం ప్రత్యేకంగా విద్యార్థులతో రావడం జరిగిందండి. అయితే ఈ పుస్తక ప్రదర్శన సాధారణమైన పుస్తక ప్రదర్శన లాగా నాకు అనిపించలేదు. నేను ఇప్పటికి చాలాసార్లు పుస్తక ప్రదర్శన చూసినప్పటికీ కూడా అన్నిటికంటే ఉత్తమమైనదిగా నాకు అనిపించింది. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ బుక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ప్లస్ అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. విద్యార్థులకు సర్వతోముఖాభివృద్ధికి కావాల్సిన ప్రతి అంశానికి సంబంధించిన పుస్తకము ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. మరి విద్యార్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకున్నారు, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలను కూడా కొనుక్కున్నారు. అదే విధంగా మాకు కూడా కొనుక్కునే అవకాశం వచ్చిందండి. కొన్ని పుస్తకాలు మేము కూడా ప్రత్యేకంగా కొనుక్కున్నాము. అయితే విద్యార్థులు చక్కగా కథల పుస్తకాలకు ఎక్కువగా ఆకర్షితం అవ్వడం అనేది నేను గమనించాను. కథల పుస్తకాలు చదవడము, వాళ్ళలో కథల ద్వారానే నీతిని పెంపొందించవలసి ఉంటుంది అనే విషయాన్ని కూడా గ్రహించి ఎక్కువ కథల పుస్తకాలు, అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధించిన పుస్తకాలు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు గమనించి ముఖ్యంగా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా పుస్తకాలు, వాళ్ళకి ఏ అంశం అయితే నచ్చిందో ఆ పుస్తకాన్ని కొనిపించి చక్కగా విద్యార్థులు చదువుకునేటట్లు ప్రోత్సహించగలరని మనవి చేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముస్లింలకు సానుభూతిగా జంగారెడ్డిగూడెం బిలాల్ మసీద్ లో దువా చదివినట్లు బిలాల్ మసీద్ అధ్యక్షులు యాకూబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు షేక్ బాజీ, సయ్యద్ బషీరుద్దీన్, ఎండి రఫీ, షేక్ అమీరుద్దీన్, షేక్ అల్లావుద్దీన్, షేక్ బాజీ, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ఆశిస్తూ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలని ఆశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం రైతు సేవా కేంద్రం నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ అధ్యక్షుడు మానికల నాగేశ్వరరావు. రైతులకు చెక్కులను అందజేసిన సొసైటీ త్రిసభ్య కమిటీ. జంగారెడ్డిగూడెం సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆకట్టుకున్న మెగా పుస్తక ప్రదర్శన, తిలకించిన విద్యార్థులు. మాస శివరాత్రి పురస్కరించుకుని పలు శైవ క్షేత్రాల్లో శివపార్వతుల కళ్యాణం, జ్యోతిర్లింగార్చన, విజయదుర్గమ్మ తల్లి ఉత్సవాలలో పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా కుటుంబ సభ్యులు. రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన అడిషనల్ డీజీ మహేష్ చంద్ర.
జంగారెడ్డిగూడెంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు. వార్తలు సమాప్తం. నమస్కారం.